ప్రకాష్ గారు, ఎట్లా ఉద్యమకారులకు గుర్తింపు ఎట్లా? సరే, కేసులు ఉన్న వాళ్ళు ఆటోమేటిక్ గా అవుతారు, మిగతా ఉద్యమకారులకు గుర్తింపు ఎట్లా? ఏం సహాయం చేయాలి? మనందరం ఫస్ట్ మర్చిపోతున్నది ఏంటంటే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా 69లో ఎవరైతే పోరాటాలు చేశారో, జైల్లో పోయారో వాళ్ళ విషయం ఎవరు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు వాళ్ళకు 300 మంది బతుకున్నారండి, అంతకంటే ఎక్కువ లేరు. వాళ్ళు ఎన్నో సార్లు నా దగ్గరకు వచ్చారు, ఎన్నో సార్లు కేసీఆర్ గారితో మేము మొరబెట్టుకున్నాము. చాలా మందికి నాయన నరసింహారెడ్డి, వివేక్, వెంకటస్వామి అందరి చుట్టూ తిరిగారు. పాపం ఒక్కొక్కరు రాలిపోతున్నారు. మేజర్ కిషన్ రావు లాంటి వాళ్ళు, ఇంకా రామరాజు లాంటి నల్గొండ నుంచి, శ్రీహరి లాంటి వాళ్ళు ఖమ్మం నుంచి, సిద్ధుల్ మాస్టర్ భద్రాచలం నుంచి, వీళ్ళందరూ కూడా అప్పుడు సిద్ధుల్ మాస్టర్ నేను 7వ తరగతిలో ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చి ఒక రౌజింగ్ ఉపన్యాసం ఇవ్వడంతో ఈనాటికి కూడా నా లోపల తెలంగాణ వాదం బతుకున్నది. 7వ తరగతి పిల్లవాడి మెదట్లో ఒక చిన్న విత్తనం వేశాడు ఆనాడు సిద్ధులు. ఆయన విద్యార్థి ఉద్యమ నాయకుడు, ఆయన ప్రిన్సిపల్ గారు భద్రాచలంలో. అయితే ఇట్లాంటి వాళ్ళు ఎంతో మంది తిరుగుతున్నారు. ఫస్ట్ వాళ్ళ విషయంలో ఎటువంటి రాజీ పడద్దు వాళ్ళు. ఎందుకంటే ఇక బతికేది మహా అంటే ఒక 5 ఏళ్ళు 10 ఏళ్ళు. వాళ్ళకి అన్ని రకాల వైద్య సౌకర్యాలు కానీ, వాళ్ళకు హెల్త్ కార్డ్స్ ఇవ్వాలి, వాళ్ళకు ఏ రకమైన ఇన్సూరెన్స్ కూడా ఇవ్వాలి, వాళ్ళకు బస్ పాసెస్ ఇవ్వాలి, ట్రైన్ ఇవ్వాలి, ఎవరికైనా ఆదరణ లేకపోతే పెన్షన్ ఇవ్వాలి, వాళ్ళకు కొడుకులు ఇట్లాంటి వాళ్ళు ఎవరు సహకరించకపోతే ఫస్ట్ వాళ్ళ సంగతి చూడాలండి. దానికి అఖిలపక్షం అక్కర్లేదు. ముఖ్యమంత్రి ఒక డిసిషన్ తో ఇప్పుడు ఏ అఖిలపక్షం వల్ల 9 మందికి ₹1 ఇచ్చారండి? కోదండరామ్ గారు రాశారు, రేవంత్ రెడ్డి గారు చెప్పారు. మరి అందులో మొదలు పెట్టిన వాళ్ళలో బతుకున్నది నేను ఇద్దరమే. ఇప్పుడు తెలంగాణ మలిదశ ఉద్యమాన్ని 96లో బెల్లెలతో చంపారు, వీరన్నను చంపారు, చాలా మందిని చంపారు. బట్ ఆ రోజు 96-97లో జయశంకర్ గారిని, జాదవ్ గారిని, భూపతి కృష్ణమూర్తి గారిని ఎంబడి పెట్టుకొని తిరిగింది మేమిద్దరము. కన్సిడర్ చేయలేదు మేము, తీసుకున్నామా లేదా అనే తర్వాత లాగా మేము రిజెక్ట్ చేస్తాం కావచ్చు, కానీ కన్సిడర్ కూడా చేయలేదు. మాట్లాడలేదు. విమలక్క పేరు ఎందుకు లేదండి? విమలక్క అంతకన్నా ముందు నుంచి కదా ఆమె చేస్తున్నది. ఎంతో మందిని అట్లా నెగ్లెక్ట్ చేశారు. దానికి ఏం అఖిలపక్షం అవసరం పడలే. ఇప్పుడైనా ఈ 69 ఉద్యమకారులకు బేషరతుగా అన్ని సౌకర్యాలు ఇవ్వాలి. ఏ పార్టీ కూడా దాన్ని వ్యతిరేకించదు. మూడోది ఏంటంటే, వెల్ఫేర్ బోర్డు ఒకటి ఏర్పాటు చేసి ఒక ₹100 కోట్ల నిధి పెట్టమనండి. ఫస్ట్ పెట్టిన తర్వాత అఖిలపక్షం పెడితే ఎవరెవరిని ఎట్లా ఐడెంటిఫై చేయాలి? ఎందుకంటే లక్షల మంది ఉన్నారు తెలంగాణ ఉద్యమంలో. చితువాయుధాన్ని ఏరుకునే వాళ్ళ నుంచి, కాటి కాపర్ల నుంచి, డ్రైవర్ల నుంచి జడ్జెస్ దాకా ఉన్నారు. ఒక జడ్జి అయితే సస్పెండ్ చేసేప్పటికి ఏసీపీ దొంగ కిందకి పట్టించింది. 12 ఏళ్లు తిరిగాడు ఆయన. ఇప్పటికి కూడా ఆయనది రీఇన్స్టేట్ అయినట్లేడు. ఆయన జడ్జీల సంఘానికి అధ్యక్షుడుగా ఉండేవాడు ఆయనే. ఇట్లాంటివి చాలా ఉన్నాయి. నేను అనేది ఏంటంటే, ఫస్ట్ ఒక పాలసీ ఫ్రేమ్ చేసేటప్పుడు ఒక వెల్ఫేర్ బోర్డు ఒకటి ఏర్పాటు చేయాలి. నిష్ణాతులైన వాళ్ళని అందులో పెట్టాలి. ఒక ఎక్సర్సైజ్ జరగాలి. దానికి విధి విధానాలను రూపొందించుకోవడానికి అక్షపక్షం సూచనలు తప్పేం లేదు. కానీ ఇవన్నీ ఏమీ చేయకుండా దగ్గర వాళ్ళందరికీ అందులో పరీక్షలు పెట్టుడు కావచ్చు, లేకుంటే స్పెషలిస్టులు కావచ్చు, ఇది కరెక్ట్ కాదు. ఒక నిష్పక్షపాతంగా మీడియా ప్రతినిధులు కూడా కమిటీలో పెట్టాలి. ఎందుకంటే మీడియాకు తెలిసి ఎవరు ఉద్యమకారులు ఎవరు కారు. తర్వాత ఎవరైతే మొత్తంగా నష్టపోయారో వాళ్ళని ఆదుకోవాలి. కొంతమంది ఐఏఎస్ అయ్యారు, ఐపీఎస్ కూడా అయ్యారు ఉద్యమకారులు. వాళ్ళకి ఎటువంటి సహాయం కూడా అక్కర్లేదు. కొంతమందికి గ్రూప్ 1 ఉద్యోగాలు వచ్చినాయి, కొంతమంది లేదు. ఇట్లాంటి అన్ని ఒక విధి విధానాలను రూపొందించాలి. ముందుగా ఆ కనుక చిత్తశుద్ధి ఉంటే బోర్డు ఏర్పాటు చేసి ఒక 100 కోట్లు దానికి నిధి పెట్టమని, ఈ ఎవరైతే ఒక బ్యూరోక్రాట్ ఉండాలి, ఒక జర్నలిస్ట్ ఉండాలి. ఇప్పుడు అల్లం నారాయణ గారు మొట్టమొదటిసారి జర్నలిస్ట్ ఫోరం పెట్టారు. రవి దానిలో కొంతమంది ఉన్నారు. 2001లో పెట్టిన వాళ్ళలో పల్లె రవికుమార్ గౌడ్ ఉన్నాడు, సతీష్ ఉన్నాడు, ఇంకా కొంతమంది ఉన్నారు. ఆ రోజు వాళ్ళ క్రాంతి ఉన్నాడు. వాళ్ళల్లో ఎవరినో ఒకరిని ఈ బోర్డులో పెట్టాలి. అట్లాగే జర్నలిస్టులు కాకుండా అడ్వకేట్స్ వల్ల చాలా మంది ఫెరోసియస్ మూవ్మెంట్ చేశారు. మూవ్మెంట్ తగ్గినప్పుడల్లా లేపింది అడ్వకేట్స్ కి ఆర్థిక సహాయం అవసరం లేకపోవచ్చు, కానీ కొంతమంది చనిపోయిళ్ళు కూడా ఈ ఉద్యమంలో పాల్గొని దెబ్బలు తిన్న వాళ్ళు ఉన్నారు. ఆయన గోపి అని హైదరాబాద్ దగ్గర టీడీపీకి వ్యతిరేకంగా ఆయన ధర్నా చేస్తే ఆయన తలబలగొట్టారు, చంద్రశేఖర్ రెడ్డి అనుకుంటా. ఇట్లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారండి. వాళ్ళకి ఏ సహాయం అందలేదు. కాబట్టి ఒక విధి విధానాలు రూపొందించే బోర్డు ఒకటి ఫస్ట్ రూపొందించాలి. హైకోర్టు జడ్జి సుదర్శన్ రెడ్డి గారిని పెట్టమనండి దానికి చైర్మన్ గా. ఎవరికి అభ్యంతరం లేదు. ఆయన ప్రత్యక్ష సాక్షి ఉద్యమానికి. ఇట్లాంటి వాళ్ళని పెట్టి దాన్ని ఒక 6 నెలల్లో ఫైనల్ చేయాలి ఎవరెవరికి అవసరం. ఇంకోటి ఏంటంటే, నిరంతరం వాళ్ళకు ఒక ఉపాధి అవకాశం ఇచ్చే విధంగా కొన్ని లక్షల మంది నిరుద్యోగులు ఎవరైతే ఉద్యమంలో పాల్గొన్నారో
వాళ్ళకి సపరేట్ గా వాళ్ళ కోసం ఒక లోన్ వ్యవస్థ అంటే సబ్సిడీతోని వాళ్ళకి ఏదైనా ఇండస్ట్రీ పెట్టేయడమో ఉపాధి అవకాశాలు మెరుగు కావడమో అది సపరేట్ గా జరగాలి. ఒక కార్పొరేషన్ కూడా ఉండాలి. వెల్ఫేర్ బోర్డు కార్పొరేషన్ ఏంటంటే వాళ్ళకు ₹1,00,000 రుణం ఇచ్చారు అనుకోండి, మళ్ళీ వాళ్ళు తిరిగి కట్టడానికి కార్పొరేషన్ వాళ్ళకి హెల్ప్ చేస్తుంది. ఆ వ్యాపారం అభివృద్ధి చేస్తే వాళ్ళు ఉపాధి సంపాదించుకోగలుగుతారు. ఇప్పుడు దళిత బంధు లాంటి వాటికి 10 లక్షలు ఇచ్చినప్పుడు ఉద్యమకారులకు 10 లక్షలు ఇచ్చి వాళ్ళతో ఏమన్నా పెట్టివచ్చు కదా. ఇప్పుడు అదే ఒక 1000 కోట్లు కనుక ఖర్చు పెడితే చాలా మంది నిరుద్యోగులైన ఉద్యమకారులకు ఉపాధి అవకాశాలు మెరుగైతాయి. వాటిని బీసీ కార్పొరేషన్, ఎస్సీ కార్పొరేషన్ పరిధిలో తీసుకోకుండా ఉద్యమకారుల కార్పొరేషన్, ఉద్యమకారుల బోర్డు అనేది ఏర్పాటు చేయాలి. సంక్షేమం అనేది ఒక 100 కోట్లు పెట్టాలి, కార్పొరేషన్ కు ఒక 1000 కోట్లు పెట్టాలి. అప్పుడే కరెక్ట్ గా న్యాయం జరుగుతుందండి. ఓకే. సో ఇది ఇవాళ ఆల్ పార్టీ మీటింగ్ పెట్టారు. ఉద్యమకారులను కూడా సపరేట్ గా మళ్ళీ పిలుస్తారేమో. ప్రకాష్ గారు మీరు వెళ్ళి కలిసి చెప్తారా? చాలా బాగున్నాయి మీ రికమెండేషన్స్ అన్ని. మరి ఫైనాన్షియల్ గా ఏదో కానీ ముందు 1969 ఉద్యమకారులు గుర్తించాలి. ముందు సీనియారిటీ ముఖ్యం. ఐ ఫుల్లీ అగ్రీస్ విత్ యూ. భరత్ గారు ఒక డౌట్ వస్తుంది. ప్రకాష్ గారు చెప్పిన చాలా అంశాలతో నేను మనస వాచ కర్మణ ఒప్పుకుంటున్నా. ప్రకాష్ గారు ఇట్లాంటి సలహాలు కేసీఆర్ కి ఇచ్చినాడా లేదన్న డౌట్ వస్తుంది. ఎందుకంటే వారు దగ్గరగా ఉండ్రి కేసీఆర్ కి, మరి ఆంతరంగికుడు చాలా నేను చెప్తాను ఈ విషయంలో. ఒక్క నిమిషం శరత్ గారు, మీరు అడిగింది నేను మొదటి రోజుల్లోనే కేసీఆర్ గారితో మాట్లాడాను. ఆయన ఏమన్నాడంటే ఇప్పుడు ఎవరిని ఐడెంటిఫై చేయాలి, ఇప్పుడు ఎవరు ఉద్యమకారులు కాదు, ఎన్ని లక్షల మంది ఉద్యమంలో పాల్గొంటే ఇది సక్సెస్ అయింది. దీన్ని ఏంటంటే ఒక పద్ధతి ప్రకారం మనం మొదలు పెట్టినా కూడా దీన్ని ముందుకు పోనీయరు. కొన్ని వేల మంది మనము వాళ్ళని చూసుకోవాల్సిన అవసరం ఉంది. మనం అన్ని రంగాలలో అభివృద్ధి చేస్తే చాలా మందికి ఉపాధి అవకాశాలు కానీ ఇవన్నీ మెరుగైతాయి. ఇప్పుడు నన్నే అడిగిండు ఆయన, నువ్వు ఏ ఆశయం కోసం నువ్వు వచ్చినావో నీ ఆశయం నెరవేరింది, ఇప్పుడు నీకేం కావాలన్నా. నాకేం వద్దన్నా, నాకు ఎమ్మెల్సీ ఆఫర్ చేశాడు గవర్నర్ కోటాల. నేను అన్నా మీకు చెప్పాను కదా సార్, నేను తెలంగాణ కోసం వచ్చాను తప్ప పదవి కోసం రాలేదు, నాకు అవసరం లేదు అని అన్నాను. అంటే కొంతమంది రిజర్వ్డ్ పీపుల్ ఉన్నా కూడా వాళ్ళు పట్టించుకోలేదు, అందులో అనుమానం ఏం లేదు. బట్ నా వైపు నుంచి నేను 2-3 సార్లు గుర్తు చేశాను. ఆయనకు ఒక సంశయం ఏంటంటే ఎవరిని ఐడెంటిఫై చేయాలి, ఎట్లా. ఇప్పుడు అది రేవంత్ రెడ్డి గారి ముందు కూడా అది పెద్ద సమస్య వస్తుంది. ఎవరిని ఐడెంటిఫై చేయాలి, ఎట్లా ఐడెంటిఫై చేయాలి. నా వైపు అయితే నేనే కాదు, నాయన నరసింహారెడ్డి గారు, వివేక్ వెంకటస్వామి గారు, మేమందరం కూడా కేసీఆర్ గారికి చెప్పాం. కానీ ఆయన పద్ధతి ఆయనది, మనమేం చేస్తాం దానికి. రేవంత్ రెడ్డి గారిని కూడా కేసీఆర్ బాటలో నడవమని సలహా ఇద్దాం. భరత్ గారు